అమెరికాకు వచ్చిన భారతీయులకు, ఇక్కడ జన్మించిన పిల్లలకు ఇక్కడ అమెరికా పౌరసత్వం అనేది లభించేది. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పునివ్వడం జరిగింది. ఇప్పటికే ఫెడరల్ కోర్టులు పలు స్థానాల్లో ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పునిచ్చినప్పటికీ ట్రంప్ మాత్రము వాటిపై సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టులో విచారణ అనంతరం 9 మంది న్యాయమూర్తులు విచారించిన తర్వాత అందులో 6 న్యాయమూర్తులు ట్రంప్కు అనుకూలంగా తీర్పునిచ్చారు. మిగతా 3 మాత్రము ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తీర్పు విశేషాలు మనం చూసినట్లయితే, ఏదైతే అమెరికాలో పుట్టిన వారికి ఎన్ఆర్ఐ సంబంధించిన ఇతర దేశాలు, అమెరికా కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పుట్టిన పిల్లలకు మాత్రము ఇక్కడ పౌరసత్వం ఇక్కడ నుండి లభించదు అని చెప్పేసి ఈ తీర్పులో వెల్లడించడం జరిగింది. ఈ నెల జూలై 27వ తేదీ వరకు మాత్రమే ఆ లోపు పుట్టిన పిల్లలకు మాత్రమే ఈ యొక్క పౌరసత్వం లభిస్తుంది. తదనంతరం మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సిటిజన్స్ కారు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పటికే 54 లక్షల మంది భారతీయులు అమెరికాలో నివసిస్తున్నారు. అందులో 34% మంది ఇక్కడ సిటిజన్స్ వారే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అమెరికా నుండి శ్రీనివాస్.